హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మీకు నేను చాలాసార్లు చెప్పాను కదండి, నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నా ఛానల్లో. రాయలసీమ జిల్లాల వాళ్ళు దాదాపుగా శనివారం వచ్చిందంటే పులగం కారం కంపల్సరీ అనేది ఏమో కానీ చేసుకుంటారు. మా అమ్మ అయితే కంపల్సరీ చేస్తుంది అనమాట. మా అమ్మ అయితే ఈసారి పులగం తిరువాత పులగం చేసింది, దాంట్లోకి చెనక్కాయల కారం చేసింది. ఈ రెసిపీస్ అందరికీ తెలిసినవే. పచ్చి పులుసు చూపించాలనుకున్నాను, అందుకే చెప్తున్నాను అనమాట. చింతపండు పులుసు నానబెట్టుకుంది. ఆ చింతపండు పులుసులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ముత్త పప్పుల పొడి వేసింది. అదే అండి పుట్నాలతో పొడి చేసి వేసింది. బాగా పిసుక్కొని కలిపిన తర్వాత పచ్చి ఉల్లిగడ్డలే వేసింది. అవి కూడా కలుపుకున్నాక కొంచెం కొబ్బరి పొడి వేసింది. లాస్ట్కి ఒక బెల్లం ముక్క బాగా నీళ్ళలో కరిగిచ్చి వేసింది. ఇంకా లాస్ట్కి పోపు పెట్టేయడమే అనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే బెల్లం వేసే నచ్చదు, మా అన్నకి బెల్లం వేసే ఇష్టం అన్నట్టు బెల్లం వేసి చేసింది. ఈసారి నేను కూడా బెల్లంతోనే అడ్జస్ట్ అయిపోయాను. నేను మామూలుగా అయితే నా కోసం బెల్లం వేయకుండా పక్కన తీసిపెట్టి నేను అది తింటాను, వీళ్ళు బెల్లం వేసుకుంటారు. నాకైతే కొరియన్ సింబల్ పెట్టడానికి రాలే, అదే నా తిప్పలన్నమాట. ఇంకంతే, బాయ్ బాయ్.